హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్రగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట. మనకి రెడీమేడ్ డ్రెస్సులకు కానీ రెడీమేడ్ ఫ్రాక్లకు కానీ దేనికైనా సరే మనకి హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేయాలి, షార్ట్ అండ్ లాంగ్ హ్యాండ్స్ అనేవి ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనము ఇదంతా నెట్ అనమాట. నెట్ టైపు అంతా స్టోన్ వర్క్ ఉందన్నమాట. చూడండి, ఇదైతే మనకి ఇలాంటి క్లాత్లు అయితే మనకి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. పైపింగ్ వేసి ఉంది చూడండి. ఇవి కాటన్ క్లాత్ అనమాట. చూడండి, దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం నెట్ టైప్ ఉన్న వాటికి ఫస్ట్ మనం ఇక్కడ చంక ఉంటుంది కదా, ముందు వాటి కుట్లు నిప్ప తీసుకోవాలి. చూడండి, అవి రెండు వైపులా ఎలా ఉన్నాయో స్ట్రాంగ్గా వేసి ఉంటాయి. ముందు వాటిని మనం ఇలా తీసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం స్టిచ్ చేయగలుగుతాం అన్నమాట. ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇవి తెలియని వాళ్ళు వారి కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏం లేదనమాట. చూడండి, ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ దగ్గర ఆ క్లాత్ని మనం ఒక చిన్న టక్స్ ఇచ్చుకుని గుర్తుపెట్టుకోవడం కోసం అనమాట. మనకి బాగా ఐడియా ఉంటుంది అలా చిన్న టక్స్ ఇచ్చుకుంటే. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ కుట్టినటువంటి 2 స్టిచ్చింగ్స్ వేయాలన్నమాట. అక్కడ ఆల్రెడీ మనకి అక్కడ పైపింగ్ అనేది చేసింది కదా, దాని ద్వారా దాని మీదే మనం ఈ క్లాత్ అనేది పెట్టి హ్యాండ్ అనేది కుడుతున్నాం అన్నమాట. దీన్ని 2 సార్లు కుట్లు వేయాల్సి ఉంటుంది. అలా వేస్తేనే స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, లాంగ్ అయినా షార్ట్ అయినా మనకి రెడీమేడ్ డ్రెస్సులు ఇచ్చినప్పుడు వాటికి మనం అటాచ్ చేసుకునేటప్పుడు దేనికైనా సరే స్టిచ్చింగ్ ఒకటే అనమాట. ఆల్రెడీ వాళ్ళు మనకి కటింగ్ అనేది అంతా చేసిస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇవి స్టిచ్చింగ్ చేయడం చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. తప్పకుండా తెలియని వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా సింపుల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి పైపింగ్ చేసినట్టు ఉంది, ప్లస్ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కూడా నీట్గా ఉంది. చూడండి, ఇదైతే నెట్ అనమాట. నెట్ అయితే మనకి మిషన్ మీద కుట్టేటప్పుడు ముందుకి వెనక్కి ఇది బాగా జరుగుతుందన్నమాట. చూడండి, కాటన్ క్లాత్కి నెట్ టైప్కి సిల్క్కి చాలా తేడా ఉందండి. మిషన్ మీద కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తాయి అన్నమాట. చూడండి, సేమ్ ఇందాక కుట్టిన దానిలాగే ఇది కూడా నేను ఫస్ట్ అసలు షోల్డర్ దగ్గర వాటిని ఒక చిన్న టక్స్ ఇచ్చుకొని హ్యాండ్స్కి ఆ షోల్డర్ దగ్గర నుండి మధ్యలో నుండి ముందు ఒకవైపు కుట్టేసిన తర్వాత సెకండ్ టైము మళ్ళీ కుట్టేస్తున్నాను అన్నమాట. అది స్ట్రాంగ్గా ఉండడానికి. చూడండి, నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి చక్కగా నీట్గా వస్తుందన్నమాట. చూడండి, నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. మనకి కుట్టడానికి క్లాత్ ఎంత ఇంపార్టెంటో అలాగే దారాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి కంపెనీ దారాలు అయితే ప్రతిసారి తెగకుండా కుట్టు అనేది నీట్గా వస్తుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే, మీరు ఎప్పుడు యూజ్ చేసినా కంపెనీ దారాలని యూజ్ చేయండి. అందులోనూ ఇప్పుడు అంటే పెద్ద దార బంతులు ఉంటాయి కదా, ఇవి ఒక్కోటి 15 రూపీస్ 10 రూపీస్ ఉంటాయి. ఎక్కువ అవి తీసుకోండి చిన్న దారాల కంటే. నా ఒపీనియన్, నేనైతే పెద్ద దారాలనే ఉపయోగిస్తున్నాను. మ్యాచింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకు అక్కడ జిప్పు కూడా ఉందన్నమాట. ఆ జిప్పును కూడా క్లోజ్ చేసేసి నాకు స్టిచ్ చేయమన్నారు. ఫస్ట్ మనము ఈ వర్కులు, ఈ బ్లౌజులు అయినా సరే డ్రెస్సులు అయినా సరే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా సరే ఆల్రెడీ అవి వర్క్తో వచ్చి ఉన్నాయి అయితే, స్టోన్స్ అలా ఉన్నాయి అయితే ఖచ్చితంగా వాటిని మనం పీకేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సూది కింద పడ్డాయంటే ఖచ్చితంగా మిషన్ పాడైపోతుంది, సూది ఇరిగిపోతుంది ఫస్ట్. అసలు అది లోపల చుట్టుకుని దారాలు కూడా చుట్టుకుంటాయి. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కుట్టుకుని వాటిని మనకు కుట్టుకునే ప్లేస్లో వాటిని తీసేయాలన్నమాట. ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ తర్వాత మనకి మిగిలిన ప్లేస్లో అంటించుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా ఈ స్టోన్ వర్క్ ఉన్న చోట మాత్రం మీరు ఖచ్చితంగా స్టిచ్చింగ్ అనేది చేయొద్దు. స్టోన్స్ తీసేసి స్టిచ్చింగ్ చేయాలి ఫ్రెండ్స్. హ్యాండ్ లూజ్ వచ్చేసేసి నేను 3.5 పెడుతున్నాను అనమాట. చూడండి, 12 ఇయర్స్ వాళ్ళకి, ఏజ్ లోపు వాళ్ళకి ఇది సరిపోతుందన్నమాట. చూడండి, మళ్ళీ నేను స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకొస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.